చూడండి ఫ్రెండ్స్, ఇట్లే దారి రెడ్డమ్మ కొండకి. వీడియో లెంతీగా వస్తే పార్ట్ 2గా రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్, లేదంటే మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క చెట్లు అన్నీ ఉన్నాయి, ఉయ్యాల్లో అంతా. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది పోగుతున్నారు చల్లగా చెట్ల కింద. చూడండి ఫ్రెండ్స్, చల్లగా ఉంది చెట్ల కింద. అవన్నీ ఎవరు పోగుతున్నాడు. నా రెడ్డమ్మ కొండ ఇదేనా? ఇదే అంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అన్ని చెట్లు, ఈ పక్క అన్ని కుర్చీలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఉయ్యాళ్ళు ఊగేకి అవన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, రెడ్డమ్మ కొండ. ఇక్కడ దారి ఉంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇదే, పోదాం లోపలికి. ఏనా అట్లా ఊగుతావు? చిన్నపిల్లలది కదా అది. బాగుందా? హాయ్ చెప్పు. సరేనా అయితే? ఇదే ఫ్రెండ్స్ స్టార్టింగ్ పాయింట్ మెటుకులు ఎక్కేకి రెడ్డమ్మ కొండకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం. ఇక్కడ కూర్చోవచ్చు ఫ్రెండ్స్, ఎంతో చల్లగా ఉంది ఫ్రెండ్స్. కానీ రాళ్ళది ఏమైనా కానీ చల్లగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత చల్లగా ఉందో. పైన అంతా మాలింగ్ కూడా కాదు ఫ్రెండ్స్, అంతా రాళ్ళతోనే చేసినారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రోజు పిల్లలు. చూసి పారిపోతాను ఫ్రెండ్స్. లోపలికి పోదాం రండి ఫ్రెండ్స్. పెద్దమ్మ కొండది. చూడండి ఫ్రెండ్, కొండ ఎలా ఉందో. ఇదే స్టెప్స్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచే మనము కొండ ఎక్కాలి. అంటే ఎక్కువ ఏం లేవు ఫ్రెండ్స్ స్టెప్స్. ఇక్కడ ఆదివారం అయితే ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్, చాలా మంది వస్తారు, ఫుల్ అయిపోతారు. ప్రజెంట్ అయితే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఎవరు రాలేదు. పోతాను ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తాం, ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. కోనేరు దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్.
ప్రజెంట్ అయితే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. ఇదే ఫ్రెండ్స్ కోనేరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నీళ్ళు అయితే ఏం లేవు ఫ్రెండ్స్, వాటర్ అనేటివే లేవు, ఎండిపోయింది. గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ పైన, అందుకని ఎవరు రాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంతా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక గుడి కొత్తగా కడుతున్నారు ఫ్రెండ్స్, బాగా నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ గుడి కూడా మీకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కోనేరులో నీళ్ళు లేవు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కోనేరు. కాళ్ళు కాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎండకి. వీడియో కోసం మీకు చూపించాలా నీట్గా అని అన్నీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ గోపురం ఎలా ఉందో. ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రావాలంటే ఆదివారమే రండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆదివారం ఫుల్గా ఉంటారు జనాభా అందరూ. కాబట్టి మీరు సంతానం కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే రెడ్డమ్మ కొండకు వచ్చి మొక్కుబడి చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సంతానం కలిగిన తర్వాత వచ్చి మీ పిల్లలకి ఇక్కడ ఎంటుకలు తీపియండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కోతి ఎలా ఉందో. కెమెరా దగ్గరికి పెట్టే కొందుకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, దగ్గర లేకుండా దూరంగా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ కోతులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్ గుడి ఉంది ఇక్కడ. ఇప్పుడైతే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, ఆదివారం అయితే ఎక్కువ ఉంటారు. లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తారు రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ రూమ్ ఎలా ఉందో ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ మనం ఇటు నుంచి వచ్చాం లోపలికి, కోనేరు పక్క నుంచి దారిలో. చూడండి ఫ్రెండ్స్ రూములు అన్నీ ఉన్నాయి ఇక్కడ. గుడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క కోతులు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమన్నా తెచ్చినా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే కోతులు ఎత్తుకొని వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్ గుడి ఎలా ఉందో ఇక్కడ. అమ్మవారిది గుడి ఎలా ఉందో, అంటే మెయిన్ గుడి కాదు ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ మనకి మామూలుగా అప్పుడు గుండ్లు కొట్టాలంటే ఇక్కడే, ఎంటుకలు తీయాలన్నా ఎంటుకలు తీపిచ్చాలన్నా ఇక్కడే కటింగ్ చేస్తారు ఫ్రెండ్స్, గుండ్లు కొడతారు ఫ్రెండ్స్ ఇక్కడే. ఇప్పుడైతే ప్రజెంట్ ఎవ్వరు లేరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే మనుషులు ఎవరు లేరు. మీరు దయచేసి ఆదివారమే రండి ఫ్రెండ్స్ ఎప్పుడు రావాలన్నా. ఇక్కడ కోతులు ఎక్కువ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి గుడి. అమ్మవారి గుళ్ళకి కూడా కోతులు వచ్చేసి అన్నీ చిందరవందర చేసినాయి ఫ్రెండ్స్. లోపలంతా కోతులు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు లేరు. కోనేరు పక్కనున్న అమ్మవారి గుడి ఫ్రెండ్స్ ఇది. తలనీళ్ళకి 25 రూపీస్ అంట, టెంకాయ హారతికి 5 రూపీస్ అనేసారు. కానీ 5 years బ్యాక్ మేము వచ్చినప్పుడు తలనీళ్ళకి 100 రూపీస్ అలా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ గుడి ఎలా ఉందో. దేవుణ్ణి దర్శనం చేసుకోవాలన్నా ఇప్పుడు డబ్బులతోనే అన్నీ ఇదే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడైనా గుడుల దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్కి డబ్బులు ఇచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకునే పరిస్థితి అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ కోనేరులోని గోపురం ఎలా ఉందో. ప్రజెంట్ కోనేరు పరిస్థితి ఇది ఫ్రెండ్స్, చుక్క వాటర్ లేదు, ఖాళీ. చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లారిటీగా చూపిస్తున్నా. ఇది ఫ్రెండ్స్ కోనేరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూద్దాం ఇంకా పైన ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మీకు ఏమన్నా ఇంకా డిఫరెన్స్ వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. అదే ఫ్రెండ్స్ కోనేరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.